వెళ్ళండి వెళ్ళండి, ఎవరు లేరు. ఓహో, నా డాక్యుమెంట్లు కొట్టే నీకొచ్చిండ్రా, చెప్తా మీ పని. ఎప్పుడు రావే? నేను పడుకుంటున్నా. పడుకుందే, ఎవరు రాకుండా చూసుకోండి. ఓకే ఓకే. రాజా రా, రాజా వచ్చావా? రాజా, నన్ను ప్రేమించటానికి వచ్చావా? నా మెడలో తాళి కట్టడానికి వచ్చావా? రాజా రా, రాజా. అత్తగారు ముద్దు ఇవ్వు రాజా. అయ్యో, ఒక ముద్దు ఇవ్వు రాజా. ముద్దు. దూరంగా ఉంటావేంటి రాజా, దగ్గరికి రా. ఒక్క ముద్దు రాజా, ఒక్క ముద్దు ఇవ్వు. ఒక్క ముద్దు, ఒకే ముద్దు, ఒక ముద్దు పెట్టు రాజా. ముద్దు నువ్వు పెడతావా, నన్ను పెట్టమంటావా? పెట్టు రాజా, ఒక్క ముద్దు పెట్టు. అబ్బా చాలు రాజా, ఇప్పటికి ఇది చాలు. అత్తగారు తీనమ్మ కడుపు గాల చంపేసింది కదరా. అత్తగారు దొంగ మొహంది చంపేసింది. డాక్యుమెంట్స్ నాదే. పట్టు చీరా. అమ్మో, దానికి ఇప్పుడే పెళ్లి కావాల్సి వచ్చింది. అమ్మో, తాళిబొట్టు. మా గీతలాగా దీనికి కూడా పెళ్లిపిచ్చి పట్టిందా? ఇద్దరు ఫ్రెండ్స్ కదా, పట్టే ఉంటది. చే 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 చే. ఇదేంటి పాల పీక? ఇంకా దీనికి పాలు దగ్గర బుద్ధి బాగున్నట్టుంది. డాక్యుమెంట్స్ ఎక్కడా? చిచి, ఒక డాక్యుమెంట్స్ తప్ప అన్నీ ఉన్నాయి. ఎక్కడ పెట్టింది పొట్టిది? ఓ ముస్లి, గది నా పెట్టగాదే.
ఒసేయ్, నా బావతో తాళి కట్టించుకోవాలనుకుంటే నా మెళ్ళో నువ్వు తాళి కడతావా? నువ్వైపోయావే నిన్ను. ఆగవే, నీ సంగతి చెప్తాను. నా జీవితం ఇదంతా నీ పనా? శ్వేత, ఏమనుకుంటున్నావు? దాని చేతులు విరిగిపోను, దాని బతుకు బతుకు జట్కా బండైపోను. అమ్మో, అలా కొట్టి చచ్చిందేంటే? ఏ అత్తయ్య గారు, బాగా కొట్టలేదా? మీరు సాటిస్ఫై అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ కొట్టిస్తాం. చెత్త మళ్ళీ ఆ జైలరీ ఫోన్ చేసిందే. హలో హలో, మా తమ్ముడిని విజయవాడ పంపించాను, ఫోన్ ఇస్తారా అండి? ఇవ్వను. ఎందుకివ్వరు? ఏయ్, విశాఖపట్నంలో ఉన్న నేను విజయనగరంలో ఉన్నవాడికి ఫోన్ ఎలా ఇస్తాను? అంటే మీరే కదండి రమ్మన్నారు. అంటే నేను స్వర్గానికి రమ్మంటాను, వెంటనే సూట్ కేసు సర్దుకుని వచ్చేస్తాడా? ఇప్పుడు వాడిని ఎక్కడికి రమ్మంటారండి? విశాఖపట్నానికి. వైజాగా? వైజాగ్ లో ఎక్కడ కలవమంటారు? సముద్రం మధ్యలో. సముద్రం మధ్యలోనా? మధ్యలో మధ్యలో ఓడలో వచ్చి దూకమను. సముద్రం అడుగున మా ఇల్లుంటుంది, వచ్చి ఫోన్ చేయమను, నేనొచ్చి ఫోన్ ఇస్తాను. జోక్ వేస్తున్నారా ఏంటి? మరి లేకపోతే విశాఖపట్నం వచ్చి ఫోన్ చేయమను, ఎక్కడికి రావాలో చెప్తాను. ఓకే ఓకే. ఫోన్ కావాలంటే ఫోను. అత్తయ్య గారు, ఒకసారి మా ఆయనతో మాట్లాడతాను, ఫోన్ ఇస్తారా? చాలే, ఎక్కడో ఉన్న బద్రికి నేను ఫోన్ ఎలా ఇస్తానే? అయ్యో, ఫోన్ ఇమ్మంది నాకు. నీకా? సరే ఉండు, నేను మాట్లాడిన తర్వాత ఇస్తాను. రేయ్, చూసింది చాలు, ఫోన్ చూడు. హలో, ఎవరు? అమ్మన్రా. అమ్మవా? నువ్వు అమ్మవేదేం కాకపోతే ఏంటి? బుర్ర తక్కువ వెదవా. అమ్మ రోయ్. ఎవరా? అమ్మ నువ్వా? ఇప్పుడు ఎలా గుర్తుపట్టావురా? అంటే ఇంత దరిద్రంగా తిట్టేది నువ్వే కదమ్మా. అవును, జైల్లో నీకు ఫోన్ ఎవరిచ్చారమ్మా? కట్టప్పరా. కట్టప్పట. అమ్మ అమ్మ అమ్మ, కట్టప్పకి గుండు మీద బొచ్చు వచ్చిందా లేదా అమ్మా? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అవసరమారా? ఆగనే, ఇంతకీ చైతుకి ఎలా ఉందిరా? చైతు కీయా? చైతు దగ్గర కీ ఎక్కడుందమ్మా? నీ బొందరా, నీ బొంద. ప్రస్తుతం చైతుకి ఎలా ఉందిరా? ఓ, వాడింకా కోమాలోనే ఉన్నాడమ్మా. వారం రోజుల్లో స్పృహలోకి రావచ్చు అన్నారు. అయ్యో, అలాగా? చూడు, మేం జైలు నుంచి బయటకొచ్చే వరకు వాడు కోమాలోనే ఉండాలి. ఈ లోపు స్పృహలోకి వస్తే మత్తు మందిచ్చి మళ్ళీ పడుకోబెట్టండి. అలాగే అమ్మా. పెద్ద నాన్నగారండి. ఎవరండి ఫోన్లో? నానమ్మ. మీ నాన్నమ్మ ఇంకా బతికే ఉందా అండి? మా నానమ్మ కాదే, మీ నానమ్మ. ఇదిగో మాట్లాడు, మాట్లాడమ్మా. హలో నానమ్మ గారండి. అమ్మా తల్లి గీత, ఎలా ఉన్నావమ్మా? దేవుడు లేని గుడిలా, దీపం లేని గదిలా ఉన్నానండి. దీని పోలికలు తగలయ్యా. నానమ్మ గారండి, మీరెక్కడున్నారండి? జైల్లో తల్లి. జైలా? మీరెంత అదృష్టవంతురాలండి. అదృష్టవంతులమ్మా? ఎందుకమ్మా? జైలంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం అండి. ఎంత పుణ్యం చేసుకున్నా కానీ అక్కడికి వెళ్ళలేరండి. ఇంతకీ మీరెప్పుడొస్తున్నారండి? అదే ఇంకో వారంలో వస్తామమ్మా.
వద్దండి, త్వరగా వచ్చేయండి ప్లీజ్ నానమ్మ గారండి. అలాగేనమ్మా, అలాగే. నువ్వు జాగ్రత్త. అలాగేనండి, ఉంటాను. అమ్మయ్య, మాట్లాడేశాము. ఏడ్చినట్టుంది. లేదక్క, చూడు ఎలా నవ్వుతున్నారు. నీ బొందో. నేను మాట్లాడతాను అంటే మాట్లాడనివ్వకుండా ఈవిడే మాట్లాడేసింది. సర్లేవే, ఈ రోజు కుదిలి రేపు మాట్లాడు. ఏంటి లొల్లి, ఇంకా పడుకోలేదా? అదే అదే, నిలబడి ఎలా పడుకుంటా. షటప్. రేపు జైలు సూపరింటెండెంట్ మేడం వస్తున్నారు, తొందరగా లేవాలి. పైగా ఆవిడ వెరీ స్ట్రిక్ట్. ఏ మాత్రం తేడా వచ్చినా మీ తాట తీస్తుంది. పడుకోండి. అలాగే టీచర్, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బాయ్. పడుకుందాం, పదండి. పదవే. ఇదిగో ఇంకా సేపట్లో సూపరింటెండెంట్ మేడం రాబోతోంది. ఆవిడ మహాకోపిస్ట్రీ, వెరీ స్ట్రిక్ట్. తేడా వచ్చిందో తాట తీసేస్తుంది. నీదా? కాదు, నీది. ఇలాంటి చెత్త పంచులు వేస్తే చంపేస్తుంది. నోరు అదుపులో పెట్టుకుని. అలాగే. గర్ల్స్, ఆ బొకే శ్వేతకివ్వు, ఈ దండ అనసూయకివ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖైదీలను కూడా ఇంతలా సన్మానిస్తారని అస్సలు అనుకోలేదు. అవును ముస్లి, ఈ బొకే అందుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది. చాలే, నీకు బొకే ఇచ్చింది, ఆవిడికి దండిచ్చింది మిమ్మల్ని సత్కరించడానికి కాదు, మరి ఆ సూపరింటెండెంట్ వచ్చే వరకు మొయ్యాలని, ఆవిడ మెడలో వెయ్యటానికి. ఎస్, పిచ్చి వాళ్ళలా ఉన్నా పర్ఫెక్ట్ గా చెప్పారు. మేడం రాగానే ముందు నువ్వు దండ వెయ్యి, ఆ తర్వాత బొకే. అవును, ఆ దండ వేసిన తర్వాత డబ్బులు బొక్కే కదా. ఎహే, నా ఉద్దేశం దాన్ని బొకే ఇమ్మని, డబ్బులు బొక్కని కాదు. అర్థమైంది మేడం. ముసిలిది దండ వేయాలి, నేను బొకే వేయాలి, వీళ్ళందరూ సప్పట్లు కొట్టాలి, గంతే కదా మేడం. అవునంతే. ముస్లి, నేను రెడీ, నువ్వు రెడీనా? రెడీ 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 రెడీ. ఓకే ఓకే. అదిగో మేడం వచ్చేసారు, అందరూ సైలెంట్ గా ఉండండి. నమస్తే మేడం. నీ బుక్ ఇవ్వండి. అయ్యో, దండ వెయ్యండి. బొకే దండిచ్చింది మీరు వేసుకోమని కాదు, మేడం గారికి వేయమని. సారీ మేడం. తీసుకోండి. క్లాప్స్. నో, నేను చప్పట్లు తినను, ఓన్లీ పుల్లట్లు తింటాను. ఎవరే నీకు ఉద్యోగం ఇచ్చింది? చప్పట్లు అంటే తినేవి కాదు, కొట్టేవి. కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. నా పేరు దుర్గా, కనక దుర్గా, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్. ఈ జైల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. అన్ని సవ్యంగా ఉన్నాయా? బ్రతికిపోయారు లేదా నా చేతిలో బలైపోతారు. అండర్స్టాండ్? ఓకే మేడం. ముందుగా మీ అందరి డ్రెస్ చెక్ చేయాలి. ఓకే కామ్రేడ్స్, మీరందరూ విన్నారు కదా, అందరూ డ్రెస్ చెక్ చేయండి.
జరగండి మేడం. ఇటు. అయ్యయ్యో, సరిగ్గా ఉండండి మేడం, చెక్ చేయాలి కదా. డ్రెస్ చెకింగ్ అయిపోయింది మేడం. పాపాత్మురాలా, మీరందరూ నా డ్రెస్ చెక్ చేయండి అనలేదే. మీ అందరి డ్రెస్ నేను చెక్ చేస్తాను. అలాగా, అయితే విప్పించేస్తాం, ఇంటికెళ్ళి చెక్ చేసుకోండి. చంపట జైలర్ మేడం, వీళ్ళు తిప్పిన తిప్పుడుకే ఓపిక అయిపోయింది. అర్జెంటుగా ఏదో ఒకటి తినాలి. మీకేమిష్టం మేడం? క్రమశిక్షణ అంటే నాకు బాగా ఇష్టం. ఓ సారీ మేడం, అది ఇక్కడ దొరకదు. బయట హోటల్ నుంచి తెప్పిస్తాం మేడం. నీకు పోతే క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. తింటానికే ఉంది. ఉప్మా ఉంది మేడం. సరే వెళ్దాం పద. మేడం ఇటు మేడం. మరి పద. పదండి. వెళ్ళండి. రండి మేడం, రండి, ఓపెన్ చేయి. చూడండి మేడం, చూడండి. ఉప్మా రెడీ మేడం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైతే సత్ప్రవర్తనతో ఉంటారో వాళ్ళకి శిక్ష తగ్గించి తొందరగా విడుదల చేయిస్తారు. అలాగా, ఇంకా లేట్ ఎందుకే, పదండి. ఎక్కడికి వెళ్తున్నారు? అదేదో సత్ప్రవర్తనతో ఉంటే తొందరగా పంపించేస్తామన్నారు కదా, అందుకే దాంతో ఉందామని వెళుతున్నాం. పోయి దాంతో ఉండనికి సత్ప్రవర్తన అంటే చాప తిండనుకున్నావే. ప్రవర్తన ప్రవర్తన. ఓ ప్రవర్తన, అలా అయితే కాస్త కష్టమేలే. ఓకే, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అందరూ టకటకమని ఆన్సర్ ఇవ్వాలి. అడగండి. జైల్లో టైంకి భోజనం పెడుతున్నారా? టైం కా మధ్యలో మాకు పెట్టడమే కష్టమైతే ఇంకా టైంకి ఎలా పెడతారండి? నీ బొందక్క, టైంకి పెడుతున్నారా అంటే గోడకున్న గడియారానికి పెడుతున్నారని కాదక్క. కరెక్ట్. చేతికున్న వాచ్కి పెడుతున్నారా అని. నీ బొంద. టైంకి అన్నం పెడుతున్నారు మేడం. వెరీ గుడ్. మేము వచ్చాక గుడ్డు పెట్టారే తప్ప ఈ వేరే గుడ్డు మాత్రం ఒక్కసారి కూడా పెట్టలేదే. బహుశా లోపల అమ్ముకుంటున్నారేమో అత్తయ్య గారు. ఏ ఊరేమిది? ఎర్రి మొక్కల్లారా, గుడ్డుకి వెరీ గుడ్డుకి తేడా తెలీదా మీకు? సర్లే, భోజనం రుచిగా ఉంటుందా? కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంది మేడం. అలాగా? ఏయ్, నాకు కూడా ఉప్మా పెట్టండి. కాస్త ఉప్పు ఎక్కువైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఓకే మేడం. వచ్చాయి. ఇంకొంచెం చాలేవే నీ పర్సనాలిటీకి, నేను పెట్టించుకుంటాను. చాలే ఇంకొంచెం పెట్టమ్మా, ఎక్స్ట్రాగా కొంచెం. పై 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 పై. ఆ దుర్గ చెప్పింది విన్నారు కదా, సత్ప్రవర్తనతో ఉంటే వదిలేస్తారట. కాబట్టి ఈ క్షణం నుంచి శ్వేత ఎంతో సత్ప్రవర్తనతో ఉందని దాన్ని నమ్మించగలిగితే వెంటనే దాన్ని బయటికి పంపించేస్తుంది. దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి అత్తయ్య గారు? అది కూడా తెలీదా అక్క? అది బయటికి వెళ్తే దాని డ్రెస్ వేసుకొని దాని తిండి కూడా మనమే తినొచ్చని అత్తయ్య గారి ప్లాన్. అంతే కదా అత్తయ్య గారు? అర్థమైంది అత్తయ్య గారు. ఇదిగో చూడండి, ఇదిగో ఈ జైల్లో ఉన్నంత కాలం దాని దగ్గర డాక్యుమెంట్ కొట్టేయడం కష్టం అవుతుంది. అదే బయటకు పంపించేసామనుకో, బెదిరించు, దౌర్జన్యం చేసావు, అవసరమైతే చంపైనా సరే మనం తీసుకోవచ్చు. అర్థమైంది అత్తయ్య గారు. మరి సత్ప్రవర్తన కలిగిందని ఎలా ప్రూవ్ చేయడం? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి అత్తయ్య గారు? అది మన ముగ్గురం కలిసి
అదన్నమాట సంగతి. అయ్యో సూపర్ అత్తయ్య గారు. Yes. వెళ్ళి ఆ శ్వేతని బుట్టలో వేసేద్దాం. Yes, పదండి. follow me. యా. ఇదేంది గుడిలో ప్రసాదం పెట్టినట్టు గింతంత ఉప్మానే పెట్టిండ్రు. నాకు గిదెక్కడ సరిపోతుంది? అమ్మ శ్వేత, ఏంది ముస్లి? మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామమ్మా. గట్లనా? అయితే గా 3 ప్లేట్లు నాకు ఇచ్చి పోన్రి. ప్లేట్లు నీకిస్తాం ఓకే, మరి ఉప్మా ఎవరికి ఇవ్వాలి? వసై దేడిది మాకు మేకప్ దానా. ప్లేట్ ఇవ్వమంటే ఉప్మాతో సహా ఇవ్వాలి. గంతేగాని ఉప్మా ఎవడికో ఇచ్చి ఎంగిల్ ప్లేట్ నాకు ఇవ్వమని కాదు. అయ్యయ్యో, వాళ్ళ సంగతి తెలిసిందే కదమ్మా, వదిలేయి. సర్లే గాని మీరు బయటికి పోతే నేనేం చేయాలి? పోయేటప్పుడు టాటా చెప్పన్నా? టాటా వద్దులే, మారుతి చెప్పు. ఏంటది? కారు ఇంటికి పోవడానికి. అయ్యో నీ బొందే, నీ బొంద. నేను మాట్లాడేటప్పుడు నోరెత్తారు చంపేస్తాను. ఇదిగో చూడమ్మా, నేను జైల్లో ఉన్నానని మీ ఫ్రెండ్ దిగులు పెట్టుకుందంటమ్మా. తిండి తిప్పలు లేకుండా మంచర పడిందంట. నేను తొందరగా వెళ్ళకపోతే దాని ప్రాణానికి ప్రమాదం అంటమ్మా. ఇదేదో నాటకం ఆడుతున్నట్టుందే.